మరోసారి తేలుమంత్రం వేస్తాను అని చెప్పి ఇంకో రూపాయి తీసుకుని మరోసారి తేలుమంత్రం వేశాడు. అయినప్పటికీ సుబ్బిశెట్టి బాధ తగ్గలేదు. ఇప్పటికే నా దగ్గర 2 రూపాయలు తీసుకున్నావు, అయినప్పటికీ నా బాధ తగ్గలేదు. మా దుకాణానికి వచ్చి ఎవరైనా సరుకు కొని కొసరు అడుగుతూ ఉంటారు. అలా కొసరులా నువ్వు కూడా నాకు పాము మంత్రం ఒకసారి వేసి చూడు. నిన్ను తేలు కుడితే పాము మంత్రం వేయడం ఎందుకు? నా వల్ల నీ బాధ తగ్గలేదు కాబట్టి నువ్వు మరెక్కడైనా చూపించుకో. ఆ మాటలకు సుబ్బిశెట్టి కంగారు పడ్డాడు. పాము కరిచిన చోట నొప్పి ఎక్కువ కాసాగింది. పాము విషం పైకెక్కితే ప్రాణానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. మారయ్య, నాకు పాము మంత్రం వేసి చూడు, అప్పుడు నా నొప్పి తగ్గొచ్చు కదా. సుబ్బిశెట్టి దుర్బుద్ధి మారయ్య పసిగట్టేశాడు. 2 రూపాయలు ఇస్తేనే నీకు పాము మంత్రం వేస్తాను అని ఖరాఖండిగా చెప్పాడు. ఇప్పటికే నీకు 2 రూపాయలు ఇచ్చాను కదా, మళ్ళీ నీకు 2 రూపాయలు ఇవ్వడం ఎందుకు? నువ్విచ్చిన 2 రూపాయలకు 2 సార్లు తేలు మంత్రం వేసేశాను. దేని లెక్క దానిదే. ఇప్పుడు నీకు పాము మంత్రం వేయాలంటే 2 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. చేసేదేమీ లేక 2 రూపాయలు తీసిచ్చాడు సుబ్బిశెట్టి. అప్పుడు మారయ్య పాము మంత్రం వేశాడు. అప్పటికప్పుడు బాధంతా చేత్తో తీసేసినట్టుగా తగ్గిపోయింది సుబ్బిశెట్టికి. ఆ తరువాత నీకు మొత్తం 4 రూపాయలు ఇచ్చాను కదా, న్యాయంగా అయితే నువ్వు వేసిన పాము మంత్రానికి 2 రూపాయలే తీసుకోవాలి. కాబట్టి ధర్మంగా ఆలోచించి ఎంతో కొంత నాకు వెనక్కివ్వు. నాకు నువ్వు ఊరికే డబ్బులు ఇవ్వలేదు. నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయికి నేను మంత్రాన్ని చెబుతూనే ఉన్నాను. నువ్వు కక్కుర్తికి పోయి అబద్ధం చెప్పి నీ డబ్బు వృధా చేసుకున్నావు. లోబికి ఖర్చు ఎక్కువ అంటే ఇదే. ఇకపై బుద్ధి తెచ్చుకొని నిజాయితీగా ఉండు. నీ పిసినరితనం తగ్గించుకో. మంచి పనులు చేసి నలుగురిలో పేరు తెచ్చుకో. మారయ్య మాటలకు సుబ్బిశెట్టిలో జ్ఞానోదయం కలిగింది. అప్పటి నుండి అందరికీ సహాయం చేస్తూ ఊరి వాళ్ళందరికీ తలలో నాలుకలా